వాళ్ళ గర్ల్‌ఫ్రెండ్ అనుకుంటా. గర్ల్‌ఫ్రెండా? భగవంతుడా తెలుసా, ఎప్పుడు వీడియో కాల్ లోనే ముద్దు తెచ్చుకోవాలా? ఏయ్ ఎప్పుడు చూసినా వీడియో. ఎన్ని రోజులు నన్ను అనుమానిస్తుందో నా జీవితం ఏంద్రా నాయనా. బట్టలు తీసుకురాకుండా ఈడ కథలు తెగుతానవా ఈడ నువ్వు? ఎవరిది వీడియో కాల్ చెప్పు. ఏదో చేస్తున్నట్టే మాట్లాడుతావు. పెడతానమాట ఫ్రెండ్స్ కి ముద్దులు కూడా పెడతావా నువ్వు? ఏవో వీడియో బంద్ చేయక అసలు. ఎన్ని రోజులు ఇట్లా ఇట్లా నా జీవితంతో ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నా? నాకు ప్రశాంతంగా నా జీవితంతో ఆడుకుంటున్నా వీడ. హాయ్, ఏం చాలా రోజులు అవుతుంది అసలు ఫోన్ చేస్తలేవు, ఏం చేస్తలేవు? చెప్పినా కదా మా వైఫ్ లేనప్పుడు ఇట్లా మామూలుగా మిద్దె పైకి వచ్చి నీకు వీడియో కాల్ చేస్తా అని చెప్పినాను. మారిపోయినావు. అంటే నేను పెళ్లి చేసుకుంటే అంతేనా? ఇక ఎప్పుడు చూసినా ముద్దివ్వు అని అడుగుతూ ఉంటావు. ఎప్పుడు కలుస్తావు చెప్పు? నాకు పెళ్ళి అయిపోతే నువ్వు కలవైంది నాతోటి? ఏం కాదు, ఇప్పుడు ఇగో ఇద్దరు పెళ్ళాలని ఉంటారు, అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చేసినా సరే, కావాలంటే మనం సపరేట్గా నిన్ను సపరేట్గా ఒక రూమ్లో పెట్టేస్తా, కలుసుందాం ఇద్దరం. అప్పుడప్పుడు ఎప్పుడో సరే నాకు ఇక నువ్వు గుర్తుకొచ్చినప్పుడు నీ దగ్గరకు వస్తా, ముద్దులు ఇస్తా, సరేనా? అబ్బా నువ్వు ఇట్లా నాకు ఇట్లా నువ్వు ఐ లవ్ యూ అని చెప్తే నాకు ఏదో అయిపోతుంది, నాకు సిగ్గు అనిపిస్తుంది. నువ్వు ఇట్లా మాట్లాడకు. నేను కింద వినిపిస్తుందని స్లోగా పెట్టుకున్నా. ఎవరు వెనకాల ఎవరో కనిపించారు? మీ ఫ్రెండ్సా? సరే సరే, ముద్దు మీద ముద్దు. బాబా ఏంటిరా ఎవరితో మాట్లాడుతున్నా వీడియో కాల్, మొత్తం ముద్దులు పెడుతుంది. ఎవరితోటి తెలియదక్క, వాళ్ళ గర్ల్‌ఫ్రెండ్ అనుకుంటా. గర్ల్‌ఫ్రెండా? భగవంతుడా ఎక్కడ్రా? ఏంది పైన పైననా? పైనక్క చూసి షాక్ అవుతావు. ఆయన పని చెప్దాం దా. స్లో ఇల్లక్క. స్లోవా? ఇవాళ అయిపోయింది నా చేతిలాగందా. ఎన్నిసార్లు చెప్పినా ఇదే బుద్ధి. చిచ్చి తెలుసా, ఎప్పుడు వీడియో కాల్ లోనే ముద్దు తెచ్చుకోవాలా? ఏయ్ ఎప్పుడు చూసినా వీడియో. ఏం చేస్తున్నావు వీడ నువ్వు? ఏం చేస్తున్నావు? ఎవరిది? నిన్నే ఎవరు? దోస్తులా? మా 10th క్లాస్ దోస్తులు గ్రూప్ కాల్ మాట్లాడుకుంటాను. ఏమైంది నువ్వు సడన్ గా ఎందుకు వచ్చినావు? నందు దోస్తులు అయితే పైకి వచ్చి మాట్లాడాలా? 10th క్లాస్ ఫ్రెండ్స్ మేము మామూలు గెట్ టుగెదర్ ప్లానింగ్ కోసం అని చెప్పి వీడియో కాల్ మాట్లాడుకుంటున్నాం. నిన్ను నేను బట్టలు తీసుకురామని చెప్పిన. ఈడేం చేస్తానా నువ్వు? ఎన్ని రోజులు నన్ను అనుమానిస్తుందో నా జీవితం ఏంద్రా నాయనా. బట్టలు తీసుకురాకుండా ఈడ కథలు తెగుతానవా ఈడ నువ్వు? ఎవరిది వీడియో కాల్ చెప్పు. నా మీద అంత నమ్మకం లేదా నా మీద? నువ్వు నాతోనే కదా సంసారం చేస్తున్నావు, నీకు తెలియదా? నేను ఎవరితో ఉంటున్నా, ఏం చేస్తున్నా నీకు తెలియదా? ప్రతిసారి ఇట్లా వచ్చి నన్ను అనుమానం పడతావు. నేను మనిషిని, అర్థమవుతుందా? నాకు ఫీలింగ్స్ ఒక్కరితోనే ఉంటది, 10 మందిని వేసుకొని తిరిగే ముఖం కాదు నాది, అర్థమవుతుందా? ఇప్పుడు లైవ్ గా చూసింది ఎవరు? ఎవరు? నువ్వే కదా చూసింది, నువ్వే కదా. ఏం చూసినావు? నువ్వు వీడియో కాల్ మాట్లాడుతుంటే చూసి కిందికి వచ్చి నువ్వు నాకు గల్ల పట్టకు. నువ్వు నాకు కోపం వస్తే నేను ఎట్లా కొడుతానో తెలియదు చెప్తున్నా నీకు. ఇన్ని రోజులు నీకు రెస్పెక్ట్ ఇచ్చినా, రెస్పెక్ట్ తోటి ఉండు. నాకు 10th క్లాస్ నేను అమ్మాయిలతో రోజు పిచ్చి లేపుతాను కదా నన్ను అయితే. చిచ్చి నేను మా ఫ్రెండ్స్ తోటి నేను మాట్లాడుకుంటున్నా. నేను వీడియో కాల్ అమ్మాయి అని నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తావు? నువ్వు అమ్మాయి అని నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు చూడకుండానే నువ్వు అమ్మాయి అని ఎట్లా చెప్తావు చెప్పు? నువ్వు నీకు ఎప్పుడు చెప్పినా నేను బట్టలు తీసుకురమ్మని? గంట అవుతుంది. ఈడేం చేస్తానో మరి నువ్వు వీడియో ఎందుకు తీస్తున్నావు? బంద్ చేయ, ఫస్ట్ వీడియో బంద్ చేయమని చెప్పు. నువ్వు తీరాంతి. ఏంది తీయాలి? వీడియో బంద్ చేయక అసలు. ఎన్ని రోజులు ఇట్లా ఇట్లా నా జీవితంతో ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నా? నాకు ప్రశాంతంగా నా జీవితంతో ఆడుకుంటున్నా వీడ. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఉంటారు, 10th క్లాస్ దోస్తులు ఉంటారు, ఇంటర్ దోస్తులు ఉంటారు. నువ్వు వాళ్ళతోటి మాట్లాడేంత మాత్రాన నేను తప్పుగా అనుకుంటానా? నీ ముందే మాట్లాడతా. ఇట్లా చాటుకు వచ్చి పైన మాట్లాడను, అర్థమవుతుందా? నేను చాటు కాదు, నాకు కొంచెం నీడ ఉంది, చెట్టు నీడ ఉంది అని చెప్పి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా. అంత మాత్రాన ఏదో చేస్తున్నట్టే మాట్లాడుతావు. పెడతానమాట ఫ్రెండ్స్ కి ముద్దులు కూడా పెడతావా నువ్వు? ఏవో ఇక
ఇగో నందు ముద్దులు కూడా పెట్టుకుంటారా మీరు? ఆ? అమ్మాయిలు ముద్దు అమ్మాయిలకు కాదు, నేను ముద్దు చేయలే. ఏవో చాలా రోజుల తర్వాత కలిసినామని హాయిరా అని చెప్పి ఇట్లా జస్ట్ అదే మరి అబ్బాయిలు ముద్దు పెట్టుకుంటా అలా వీడియో కాల్ చెప్పు. అంటే ఫ్రెండ్స్ అందులో అన్నావు కదా. ఫ్రెండ్స్ అంటే 10th క్లాస్లో అమ్మాయిలు కూడా కో ఎడ్యుకేషన్స్ మాది, అంతా కలిసిపోయే బ్యాచ్ మాది. అంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసే చదువుకున్నాం. 10th 6th క్లాస్ నుంచి 7th 8th 9th 10th వరకు కలిసి చదువుకున్నాం. నీకేం తెలియదు, అనవసరంగా నా జీవితం నాశనం చేయకు. దూరం ఉండు. గలీజ్ అంట గలీజ్. నేను గలీజ్ పని చేసినావు, నువ్వు చూసినావు అన్నందు. నీతోనే కదా ఉన్నా 24 hours నువ్వు నాతోనే ఉన్నావు కదా. నాకేమైనా ఎడికైనా రోజు చూస్తాను నేను. నేను మా దోస్తులతోటి నేను గోవాకు పోతా, నేను వైజాగ్ పోతా అంటే ఎక్కడైనా పంపించినావు నువ్వు చెప్పు. మరి నేను ఎంజాయ్ చేయని పోతా అంటే ఏ రోజైనా నువ్వు పంపించినావా? మళ్ళీ మాట్లాడుతూ ఏడికి పోతావు మరి నువ్వు? నాకు ఇష్టం, అది నా ఇష్టం. అడగనికి నువ్వు నాకు అవన్నీ నాకు అడగకపోతాను. మరి అటెడ్ పోతాను. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నేను ఇప్పుడు అమ్మాయితోటి మాట్లాడిన, నువ్వు ఎట్లా అనుకుంటావు చెప్పు. నేను 10th క్లాస్ వాళ్ళతోటి నేను మాట్లాడినా. ఇప్పుడు నీ ముందే నేను వాళ్ళకి వీడియో కాల్ చేసి మాట్లాడాలా చెప్పు. మరి పైకి వచ్చి ఏం చేస్తున్నావు? వీడియో కాల్ మాట్లాడుతున్నా అంటే మా ఫ్రెండ్స్ తోటి మాట్లాడదామని చెప్పి మాట్లాడుతున్నా. ఏం పని చెప్పినా నీకు నేను? బట్టలు తీసుకురా అని చెప్పినావు. నువ్వేం చేస్తానో వీడా? వాళ్ళు ఫోన్ చేసిరు, కూర్చున్నా. ఏం చేస్తానో నువ్వేం చేస్తానో వీడా? అమ్మాయి అని నువ్వు ఎట్లా అంటావు నందు? అమ్మాయి కాదు, మా ఫ్రెండ్స్ అని చెప్పినా. ఆయన చూసి కిందికి వచ్చి చెప్పినాకనే నేను పైకి వచ్చిన. ఏమని ఏం చెప్పినావు? నువ్వు వీడియో కాల్ మాట్లాడుతానవాటగా. నేను వీడియో కాల్ సరే నేను వీడియో కాల్ మాట్లాడినా. ఏ అమ్మాయితోటి మాట్లాడినారా నేను? నేను లైవ్ గా పట్టుకున్నా కూడా నువ్వు అబద్ధం కింద నెట్టేస్తాను. ఏం చెప్పాలి? నేను అబద్ధం కిందికే నెట్టేస్తా. ఎందుకంటే నేను తప్పు చేయాలనుకుంటే నేను ఇప్పుడే చేస్తా. ఇప్పుడే నాకు 100 మంది అమ్మాయిలకు ఫోన్ చేస్తా. నేను ఇప్పుడు సెర్చ్ చేస్తే చేయాలా? చెయ్యి. ఇప్పుడు ఎందుకు చేస్తా? ఇప్పుడు నువ్వు ఉన్నావుగా, నువ్వు లేకుంటే నేను ఏదో ఒకటి చేసేటోని. ఇప్పుడు నీ ముందు నేను ఎట్లా చేయగలుగుతాను? నువ్వు నా భార్య. నేను ఇక్కడ ఉన్నాకనే చేసినావు కదా నువ్వు. అది నా 10th క్లాస్ బ్యాచ్. ఇగో చూడు, 10th క్లాస్ ఫ్రెండ్స్ నందు, వేరే వాళ్ళు కాదు. ఇగో దొబ్బకు నువ్వు. ఇగో ఫస్ట్ నువ్వు చూడు, ఇగో వీడియో కాల్ చూడు. అంటే నీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడినప్పుడు నేను ఇట్లనే జడ్జ్ చేసినానా? వాళ్ళతో ఎందుకు మాట్లాడతా? నేను నీ పక్కనే మాట్లాడతా. అర్థమైతుందా? నేను నీ పక్కనే మాట్లాడతా. ఇట్లా చాటు వచ్చి పైకి వచ్చి మాట్లాడా నేను. నందు నేను మిద్దె పైకి వచ్చినప్పుడు వీడియో కాల్ వచ్చింది. పైకి వచ్చి ఎవరు మాట్లాడుతున్నదిరా? ఎవరు మాట్లాడుతున్నారు? నేను మాట్లాడుతున్నా. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. నేను తప్పు చేయాలి మాట్లాడతా. ఎవరితే అది చెప్పు. చేసుకొని తిరుగుతలే, నాకు బీపీ లేపి చెప్తున్నా మాటలు. ఏంది ఆ మాటలేంది? మరి ఏం మాటలు? మరి ఏంది? మరి ఏమన్నా అంటే ఎవతి అంటే ఏ అమ్మాయితోటి మాట్లాడుతున్నా ఇది ఒక రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడు. నేను అప్పుడు దానికి సమాధానం చెప్తా. లవర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలా? లవర్సా? లవర్ అయినప్పుడు నువ్వు ఏమైనా ఎప్పుడైనా వచ్చి మీ ఆయన ఫోన్ ఇవ్వు, మీ ఆయనతోటి మాట్లాడతాను అన్నప్పుడు నువ్వు ఏమైనా ఫోన్ ఎత్తి మాట్లాడినావా? ఏంది? ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ప్రియా ఏమంటారు ఇంకెవరైనా అమ్మాయి ఎప్పుడైనా ఇస్తున్నావా? నన్ను ఇస్తున్నావా? నాకు నీ ఫోన్ ఇస్తున్నావా? తీసుకో. ఫోన్ ఎందుకు ఇస్తలేను? లాక్ కూడా తెలుసు. నా లాక్ కూడా నీకు అనుమానం రావద్దని లాక్ కూడా పెడతలేను. అర్థమవుతుందా? నేను లాక్ పెట్టుకుంటే నువ్వు ఏడా అనుమానిస్తావు అని చెప్పి లాక్ కూడా సింపుల్ లాక్ పెట్టుకున్నా. ఏడా చేంజ్ చేసినా నేను గంటకు లాక్ చేంజ్ చేసే మాట్లాడుతున్నావు. నేను ఎవ్వరితో మాట్లాడతలేను. నేను మా 10th బ్యాచ్ వాళ్ళతోటి మేము రేపు జనవరిలో కలుద్దాం, 31st దావత్ చేద్దామని చెప్పి ఒక ప్లానింగ్ వేసుకుంటున్నాం. ఆ విషయంలో అమ్మాయిలు వచ్చారు.